గ్రంథం మైండ్ పవర్ సేత్ విజ్ఞానం పార్ట్ 10. స్వప్నావస్థలో ఆత్మశక్తి, మనోశక్తి అపరిమితమైన శక్తిని కలిగి ఉంటాయి. కాలం, దూరం అనే చట్రంతో ప్రమేయం లేకుండా ఆత్మశక్తి అనుభవాలను పొందగలుగుతుంది. కొన్ని స్వప్నాలు ఒక జీవితకాలానికి సరిపడా జీవితానుభవాలకు సంబంధించిన జ్ఞాన సందేశాలను ఇస్తాయి. 1 గంట వ్యవధి గల స్వప్నంలో ఒక జీవితకాలానికి సరిపడా జీవితానుభవాలను దర్శించవచ్చు. కాలం అనే కాన్సెప్ట్ కానీ, దూరం అనే కాన్సెప్ట్ కానీ స్వప్నాలలో ఆత్మశక్తికి ఉండదు. కళ్ళు తెరిచి మెలకువతో ఉన్న జాగృతావస్థలో మరి నిద్రిస్తున్నప్పుడు స్వప్నావస్థలో సంభవిస్తున్న భౌతిక సంఘటనల రెండింటి స్వభావం ఒక్కటే. కానీ జాగృత అవస్థలో సంభవించే భౌతిక సంఘటనలకు మీ పరిమిత జ్ఞానం ప్లస్ పరిమిత నమ్మకాలకు అనుగుణంగా ఆత్మ పరిమితంగా తన శక్తిని ఉపయోగించుకుంటుంది. అదే స్వప్నాలలో అయితే ఆత్మ అపరిమితమైన శక్తిని ఉపయోగించుకుంటుంది. అంతే తేడా. స్వప్నావస్థ మరి జాగృతావస్థలో సంభవించే జీవితానుభవాలు రెండింటిలోనూ పరిణామం చెందుతున్న చైతన్య శక్తి ఒకే తీవ్రత, ఒకే సాంద్రతను కలిగి ఉంటాయి. స్వప్నావస్థలో ఆత్మ చైతన్య శక్తిని అదృశ్య రూపంలో జీవితానుభవాలుగా సృష్టిస్తుంటుంది. జాగృత అవస్థలో ఆత్మ చైతన్య శక్తిని భౌతిక సంఘటనల రూపంలో జీవితానుభవాలను సృష్టిస్తుంటుంది. ఆత్మ యొక్క చైతన్య పురోగతి బాహ్య ప్రపంచంలోనూ మరి అంతర్ ప్రపంచంలోనూ కొనసాగుతుంటుంది. అట్లే ఆత్మ పురోగతి జాగృత అవస్థలోనూ స్వప్నావస్థలోనూ కొనసాగుతుంటుంది. జీవాత్మ ఈ భూమి మీదకు జన్మ తీసుకున్న క్షణం నుంచి జాగృత అవస్థ మరి స్వప్నావస్థలలో చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. జాగృత అవస్థలో ఆత్మ పురోగతి మరి జ్ఞాన సముపార్జన గోరంత అయితే, స్వప్నావస్థలో ఆత్మ పురోగతి మరి జ్ఞాన సముపార్జన కొండంత ఉంటుంది. కేవలం జాగృత అవస్థలోనే జీవితానుభవాలు పొందుతూ జ్ఞాన సముపార్జన జరుగుతుందని భావించడం పొరపాటు. స్వప్నావస్థలో కూడా జాగృత అవస్థ కంటే కూడా లక్షల రెట్లు పురోగతి ఉంటుంది. అట్లాగని దేనిని విస్మరించడానికి వీలు లేదు. దేని ప్రాధాన్యత దానిదే, దేని విశిష్టత దానిదే. చైతన్య శక్తి సంపూర్ణంగా భౌతిక పదార్థంతో ముడిపడిన భౌతిక సంఘటనలుగా వాస్తవం చెందడం జరగదు. కొండంత చైతన్య శక్తిలో ఘోరంత పరిణామం మాత్రమే భౌతిక సంఘటనలుగా వాస్తవం చెంది మీ జీవితానుభవాలుగా ఎదురవుతున్నాయి. మిగతా కొండంత చైతన్య శక్తి అంతర్గతంగా పరిణామం చెందుతూ ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే మీ బాహ్య జీవితం ఘోరంత, మరి మీ అంతర జీవితం కొండంత. బాహ్య ప్రపంచంలో ఒక జీవితకాలానికి సరిపడా జీవితానుభవాలు ప్లస్ జ్ఞానాన్ని స్వప్నావస్థలో 1 గంట నిడివి గల కలలో పొందవచ్చంటే మీకు స్వప్న ప్రపంచం ఎంత విస్తారమైనదో అర్థమవుతుంది కదా. జాగృతావస్థ మరి స్వప్నావస్థ రెండింటిలోనూ సంకల్పాల వలన కలిగిన ప్రేరణతోనే జీవితానుభవాలు సంభవిస్తూ ఉంటాయి. కేవలం జాగృతావస్థలోని జీవితాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటే మీరు పొందే జీవితానుభవాలు బహుస్వల్పం. జీవితాన్ని మల్టీ డైమెన్షనల్గా పరిగణనలోకి తీసుకోవాలి. దేహం యొక్క ఆరోగ్య స్థితి జాగృతావస్థలో కంటే స్వప్నావస్థలో వేల రెట్లు మెరుగుపరచబడుతుంది. జాగృతావస్థలో దేహంలో జీవరాసాయనిక చర్యలు నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. ఈ చర్యలు దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను సంపూర్ణంగా పటిష్టపరచలేవు. స్వప్నావస్థలో దేహంలోని జీవరసాయనిక చర్యలు అతి వేగంగా జరుగుతూ ఉంటాయి. దేహం శక్తిని ప్లస్ ఉత్తేజాన్ని ఎక్కువగా నిద్రావస్థ మరి
స్వప్నావస్థలో పొందుతూ ఉంటుంది. అన్ని స్థితులలో సంభవించే జీవితానుభవాలను మైండ్ తన సాధనమైన మెదడు ద్వారా రికార్డు చేసుకుంటుంది. ఈ భూభౌతిక ప్రపంచంలో జీవాత్మ తన జీవితాన్ని కొనసాగిస్తున్నంతకాలం మెదడును ఒక సాధనంగా మైండ్ వినియోగించుకుంటుంది. మనిషికి మేధస్సు మైండ్ ద్వారా సృష్టించబడుతుంది. మెదడు అనేది మేధస్సును సృష్టించజాలదు. ఏ కళలోనైనా శాస్త్రంలోనైనా నిష్ణాతులు కావాలంటే జాగృత అవస్థలో పొందే జ్ఞానం ఒక్కటే సరిపోదు. స్వప్నావస్థ నుండి మరి అంతర్ప్రపంచం నుండి పొందే జ్ఞానం తోడైనప్పుడు ఆ కళలో లేదా ఆ శాస్త్రంలో నైపుణ్యం పెరుగుతుంది. ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త పొందిన జ్ఞానమంతా అతని స్వప్నాల నుండే వచ్చింది. గణితం మరియు భౌతిక శాస్త్రాలలో ఐన్స్టీన్ గొప్ప మేధావి కాదు, కానీ అపరిమిత జ్ఞానం అతనికి స్వప్నాల ద్వారా సమాధి స్థితి ద్వారా లభించింది. భౌతిక సంఘటనలను వాస్తవం చెందించడంలో మెదడును సంపూర్ణంగా వినియోగించుకుంటుంది మనోశక్తి. స్వప్నాలు కేవలం మానసికమైనవి కావు. బాహ్య ప్రపంచంలో అంటే 3 డైమెన్షనల్ తలంలో భౌతిక సంఘటనలు భౌతిక వస్తువులను ఎలా సృష్టి చేస్తున్నారో అదే మాదిరిగా స్వప్నావస్థలో కూడా భౌతిక సంఘటనలు భౌతిక వస్తువులను సృష్టిస్తున్నారు. స్వప్నావస్థలో భౌతిక సంఘటనల డైమెన్షన్స్ వేరుగా ఉంటాయి. స్వప్నావస్థలోని సంఘటనలను కూడా భౌతిక సంఘటనలుగా అభివర్ణించాల్సి వస్తుంది. ఎంచేతంటే జాగృత అవస్థ మరి స్వప్నావస్థలలో సంభవించే భౌతిక సంఘటనల స్వభావం ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే జాగృత అవస్థలోని భౌతిక సంఘటనలు చైతన్య శక్తి సంయోగంలో భౌతిక పదార్థంతో ముడిపడి ఉంటాయి. మరి స్వప్నావస్థలో పదార్థం యొక్క స్వభావం ఇతర డైమెన్షన్స్ పరంగా వేరే ప్రామాణికతలు కలిగి ఉంటుంది. భూభౌతిక ప్రపంచంలో నిద్ర మరియు స్వప్నావస్థ లేకుండా జీవాత్మలు జీవితాన్ని కొనసాగించలేవు. భౌతిక దేహం ఉన్నంత వరకు జీవాత్మకు అంతర్ప్రపంచంతో అనుసంధానం కలుగజేసి మిమ్మల్ని భౌతిక ప్రపంచంలో కొనసాగేట్లు చేయడంలో నిద్ర తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. నిద్ర అనే స్థితి లేకుండా ఏ జీవాత్మ కూడా 3 డైమెన్షనల్ తలం గల భౌతిక ప్రపంచంలో జీవించడం అనేది జరగదు. ఇతర లోకాలతో అనుసంధానం, ఇతర లోకాల నుండి జ్ఞాన సముపార్జన, శక్తి సముపార్జన అంతా కూడా స్వప్నాల ద్వారా జరుగుతూ ఉంది. మీ మేధస్సును స్వప్నాలు విస్తరింపజేస్తున్నాయి. జాగృత అవస్థలో మీ సమస్యలకు మీ సందేహాలకు స్వప్నాల ద్వారా సందేశాలు అందుతున్నాయి. స్వప్నాల ద్వారా జాగృత అవస్థకు సంబంధించిన భౌతిక జీవితం యొక్క భవిష్యత్ దర్శనం కూడా జరుగుతూ ఉంది. అంతర్ప్రపంచం యొక్క అపరిమిత శక్తిని, అనంతమైన ఇంటెలిజెన్స్ను మీ యొక్క 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ పసిగట్టలేదు. మీ సంకల్పాలకు, అభీష్టాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలు ప్లస్ భౌతిక వస్తువులు సృష్టింపబడి వాస్తవం చెందుతూ ఉన్న మెకానిజమ్స్ మీ అంతరేంద్రియాలకు మాత్రమే తెలుస్తుంది. మీ మెకానిజమ్స్ను మీ 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్కు తెలిసే అవకాశమే లేదు. మీ జీవితంలో ఏది కావాలి అని స్పష్టంగా తెలుసుకోగలిగితే చాలు. మిగతా పనిని మీ అంతర్ప్రపంచం చూసుకుంటుంది. మీ సంకల్పాలు, ఆకాంక్షలు, కోరికలు అన్నీ ఆలోచనల రూపంలో మీ మైండ్ నుండి వెలువడుతున్నాయి. ప్రతి ఆలోచన కూడా ఈ విశ్వంలో గల ఏదైనా ఒక తలంలోనికి ప్రవేశించి అక్కడ వాస్తవం పొందుతుంది. ఆలోచనలు అనేవి విద్యుదయస్కాంత తరంగాలతో కూడిన శక్తి అని మీరు తెలుసుకోవాలి. మీ జీవిత లక్ష్యం ఏమిటో మీకు స్పష్టంగా తెలియాలి. ఆ స్పష్టత వల్ల మీ అంతర్ప్రపంచంలోని శక్తులకు ప్రేరణ కలుగజేయబడుతుంది. మీ ప్రామాణికత ప్రకారం గల ఇంటెలిజెన్స్ ఈ సకల చరాచర సృష్టిని నడిపించడం లేదు. అనంతమైన ఇంటెలిజెన్స్ అనేది అన్ని జీవాత్మల అంతర్ప్రపంచంలో ఉంటూ ఈ సకల చరాచర సృష్టిని నడిపిస్తూ ఉంది. ఆ అనంతమైన ఇంటెలిజెన్స్ మీ భూమిని, సూర్యుని చుట్టూ పరిభ్రమించేటట్లు చేస్తుంది.
సూర్యగోళం మరి ఇతర గెలాక్సీల నుండి కాంతిని విశ్వమంతా వ్యాపింపజేస్తూ ఉంది. విత్తనం మహావృక్షంగా పరిణామం చెందిస్తుంది. మీరు భుజించిన ఆహారాన్ని జీవరసాయనిక శక్తిగా రూపాంతరం చెందిస్తూ ఉంది. ఆధ్యాత్మిక శక్తి రూపాంతరం చెంది సమస్త జీవజాతులను కలిసి ఉండేటట్లు చేస్తుంది. మీ ఆధ్యాత్మిక ప్రగతికి కానీ మీ చైతన్య పరిణామానికి కానీ మీరే సంకల్పించుకొని పూనుకోవాలి. ఈ భూమి మీద ఉన్న రాళ్ళు, కొండలు, పర్వతాలు, నదులు, సెలయేర్లు, గడ్డి మొక్కలు, వృక్షాలు, అడవులు, ఖనిజాలు, క్రిమికీటకాలు, జంతువులు, మానవజాతి, సమస్త ప్రకృతి అన్నీ మీకు సహకరిస్తున్నాయి. మీరు ఆత్మ న్యూనతతో, ధైర్యంతో, గిల్టీతో, అయోమయంతో జీవించనక్కరలేదు. మీకు ఏది కావాలో స్పష్టంగా తెలుసుకుని ఊహాశక్తి ప్లస్ ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ విశ్వాసం కలిగి ఉంటే చాలు. మీ అంతర్ప్రపంచం అన్నీ తానై మీ వాస్తవాన్ని సృష్టిస్తుంది. దీనికోసం గొప్ప తెలివితేటలు కానీ గొప్ప పదవులు కానీ అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఆధ్యాత్మికతను, మనోవికాసాన్ని, జ్ఞానాన్ని పెంచుకోవాలనే సంకల్పాలు కలిగి ఉండడమే. ఇవి కనుక పెరిగితే అత్యద్భుతమైన లక్ష్యాలను ఎంచుకునే శక్తియుక్తులు మీకు పెరుగుతాయి. మీ ఆధ్యాత్మిక ప్రగతికి ఏ పురుషుడు ముందు కానీ, ఏ స్త్రీ ముందు కానీ, ఏ ఆధ్యాత్మిక గురువు ముందు కానీ, ఏ దేవుడు ముందు కానీ తల వంచుకుని మోకరిల్లి అభ్యర్థించనక్కర్లేదు. ఎప్పుడు తలెత్తుకుని జీవించండి. మీకు ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తున్నారంటే వాళ్ళు తమను ఔన్నత్యపరచుకోవడానికే కానీ మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు. అలాగే మీరు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తున్నారంటే మిమ్మల్ని మీరు ఔన్నత్యపరచుకోవడానికేనని తెలుసుకోండి. సఖ్యత, సహాయ సహకారాలు అనేవి సకల చరాచర సృష్టిలోని జీవాత్మలన్నింటి మధ్య ఉన్నాయి. మీ సహజ ప్రవృత్తిలోని ఆధ్యాత్మిక పురోగతి చెందుతూ సర్వ జీవాత్మలను వాటి సహజ స్థితులతో స్వేచ్ఛగా ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి మీ సహాయ సహకారాలను అందించడమే నిజమైన ఆధ్యాత్మికత. సకల మానవజాతి అఖండ మనోవికాసాన్ని పొందుగాక. లెసన్ ఆత్మ, సోల్. ఆత్మశక్తికి పరిమితులు లేవు. దానికి గల శక్తి అనంతం. ఆత్మ అనేది ఒక పదార్థం కాదు. మీరు ఆత్మను కలిగి ఉన్నారు అని చెప్పడం కంటే మీరే ఆత్మ అయి ఉన్నారు అనడం సబబుగా ఉంటుంది. ఆత్మ నిత్య నూతనమైనది, సనాతనమైనది, నిరంతరం పరిణామం చెందుతూ పురోగమిస్తున్నది. మీ భౌతిక ప్రపంచంలో ఎలక్ట్రానులు, పరమాణువులు, అణువులు, మూలకాలు, ఖనిజాలు, రాళ్ళు, ఏకకణ జీవులు, క్రిములు, కీటకాలు, చెట్లు, జంతువులు, మానవులు, ఇలా రకరకాల రూపాలను ఆత్మ తీసుకోగలదు. ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఈ విశ్వమంతా మూల చైతన్యం నుంచి ఆవిర్భవించింది. మూల చైతన్యం నుండి ఆవిర్భవించిన ఆత్మశకలాలు కోటాను కోట్ల లోకాలలో వివిధ భౌతిక రూపాలు తీసుకుని చైతన్య పరిణామం చెందుతున్నాయి. ఆయా లోకాల్లోని శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయి అక్కడ ఉన్న మూలకాలను అనుసరించి ఈ ఆత్మశకలాలు వివిధ భౌతిక రూపాలను తీసుకోవడం జరుగుతుంది. భూమి మీద ప్రవేశిస్తున్న ఆత్మశకలాలు మూలకాలు ఏకకణ జీవి నుండి మనిషి వరకు కోటాను కోట్ల జీవరాశులుగా జన్మ తీసుకుంటున్నాయి. ప్రతి ఆత్మ శకలము ప్రత్యేకమైనదే. ఏది ఇంకొక దానికి తీసిపోదు. దేని చైతన్య పరిణామం దానిదే. అన్నీ కూడా చైతన్య పరిణామం, ఆత్మ పరిణామం, జ్ఞాన పరిణామం, మరి శక్తి పరిణామం చెందుతూ ఒక లోకం నుండి ఇంకో లోకానికి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలా ఒక లోకంలోకి ప్రవేశించిన ఆత్మ అక్కడ ఉన్న జ్ఞానాన్నంతా పొందడానికి అనేక జీవరాశులుగా జన్మ తీసుకుని ఒక మెట్టు తర్వాత మరో మెట్టు చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ చైతన్య పరిణామంలో ఒక జన్మ తీసుకున్న తర్వాత మరో జన్మ తీసుకోవడానికి అదే లోకం ఎంచుకోవచ్చు, లేదా ఇంకో లోకం ఎంచుకోవచ్చు. అంతేగాని ఫలానా లోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళాలని నిబంధన ఏది ఉండదు. ఆత్మశక్తికి ఏ లోకాన్నైనా, ఏ జీవరాశిగానైనా, ఏ భౌతిక రూపాన్నైనా ఎంచుకోగల సర్వస్వతంత్రత కలిగి ఉంది. ఒకే శక్తి స్థాయిలో గల చైతన్య శక్తుల ఫ్రీక్వెన్సీ స్థాయి గల లోకాలలో నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ
నేర్చుకున్న తర్వాత మరింత ఉన్నత లోకాలకి ఈ ఆత్మశకలం ప్రయాణం చేసి అక్కడ ఒక ప్రాణిగా ఆవిర్భవించి అక్కడ పరిస్థితులకు అనుగుణమైన భౌతిక రూపం దేహం తీసుకుంటుంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలంటే జన్మ తీసుకున్న లోకంలో చైతన్య పరిణామం, ఆత్మశక్తి పరిణామం, జ్ఞాన పరిణామం సంపూర్తిగా పొందడం అన్నమాట. ఈ పరిణామాలు ఆ లోకంలో సంపూర్ణంగా పొందిన తర్వాత మరో ఉన్నత లోకానికి ఆత్మశకలం ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం అనంతంగా సాగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణం ఎక్కడ ముగిసిపోదు. ఏ ఆత్మ కూడా దేంట్లోనూ లీనమైపోవడం జరగదు. మీరు అనుకున్నట్లుగా ఆత్మ భూమి నుండి నిష్క్రమించిన తర్వాత పరమాత్మలో లీనమైపోవడం జరగదు. ఈ విశ్వంలోని కోటాను కోట్ల లోకాలు, వాటిలో ఆవిర్భవించిన జీవరాశులు అన్నింటిలోనూ ఉన్నదే పరమాత్మ. ఆల్ దట్ ఈస్ ఆ మూల చైతన్య శక్తి పరమాత్మగా పిలువబడుతుంది. ఒక బుద్ధుడు, ఒక జీసస్ లేదా మీరు చెప్పుకునే దేవుళ్ళు అందరూ కూడా చైతన్య పరిణామం చెందుతున్న ఆత్మశకలాలే. వాళ్ళంతా మీ భూమి మీద జన్మ తీసుకుని సంపూర్తిగా చైతన్య పరిణామం, ఆత్మ పరిణామం చెంది ఉన్నత లోకాలకు వెళ్ళి అక్కడ కూడా పరిణామం చెందుతూ కోటాను కోట్ల ఉన్నత లోకాలకు ప్రయాణం చేస్తున్నవారే. బుద్ధుడు ఆత్మ చైతన్య పరిణామం తాలూకు సవాళ్లకు ఎంచుకుని ఒకనొక ఉన్నత లోకంలో చైతన్య వికాసం చెందుతున్నాడు. జీసస్ కూడా ఒకనొక ఉన్నత లోకంలో చైతన్య వికాసం చెందుతున్నాడు. కృష్ణ, శివ, జొరాస్టర్, మహమ్మద్, లావోజు ఇలా అందరూ ఆయా ఉన్నత లోకాలలో ఆత్మ చైతన్య పరిణామం చెందుతూ ఉన్నారు. ఇది నిరంతరము సాగే పరిణామం. అంతేగాని ఏ ఆత్మ కూడా అనంత చైతన్య శక్తిలో లీనమైపోవడం లేదు. ఈ విశ్వంలో గల కోటాను కోట్ల లోకాలలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఆత్మ కూడా తన ఉనికిని కోల్పోవడం జరగదు. ఎన్నో లోకాలు, ఎన్నో జన్మలు, ఎన్నో జీవరాశులుగా ప్రతి ఆత్మ అనంత కాలం ప్రయాణిస్తూ ఉంటుంది. అంతేగాని ముగింపు ఎక్కడా లేదు. ఆత్మకు ప్రారంభము లేదు, ముగింపు లేదు. అది ఒక అనంతకాల ప్రయాణం. అది ఒక అనంత ఆత్మ చైతన్య శక్తి పరిణామ వ్యాకోచం. ఆత్మ నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. చైతన్య పరిణామం చెందడం కోసం ఆయా లోకాలలో పరిస్థితులను బట్టి భౌతిక రూపాలు తీసుకుంటుంది. ఆ భౌతిక రూపాలు మీ కంటికి గోచరం కావచ్చు, కాకపోవచ్చు. ఆత్మ చైతన్య పరిణామం కాలానికి, దూరానికి సంబంధించింది కాదు. అది మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. అంటే దాని చైతన్య పరిణామం అనేక కోణాలలో ఉంటుంది. ఈ పరిణామం ఎలా జరుగుతుందనేది మీ అంతర్ప్రపంచానికి చాలా బాగా తెలుసు. ఇదేమీ అంతుచిక్కని నిగూఢ రహస్యమేమీ కాదు. భూమి మీద మీకు గల పరిమిత జ్ఞానం వల్ల ఆత్మ యొక్క అపరిమిత శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. భౌతిక దేహంతో మీరు జన్మ తీసుకున్నారంటే దాని అర్థం ఆత్మ చైతన్య పరిణామం కోసమేనని మీరు గుర్తుంచుకోవాలి. ఎన్నో జన్మలలో ఎన్నెన్నో అనుభవాలు పొందుతూ ఎంతో జ్ఞానాన్ని, చైతన్య వికాసాన్ని పొందుతూ వస్తున్నారు మీరు. ప్రతి జన్మలోనూ మీరు చైతన్య శక్తి పరంగా ఎంతో పురోభివృద్ధి సాధిస్తూ వస్తున్నారు. మీ భౌతిక దేహంలో కొన్ని కోట్ల జీవకణాలు ఉన్నాయి. వీటన్నింటి సముదాయమే మీ దేహం. ప్రతి జీవకణానికి చైతన్య శక్తి ఉంది. ప్రతి జీవకణము చైతన్య పరిణామం చెందుతూ దేహం యొక్క సమిష్టి చైతన్య పరిణామానికి తోడ్పాటును అందిస్తూ ఉంటుంది. జీవకణానికి లక్ష్యము, దేహానికి లక్ష్యం, దేహాన్ని ఆవరించి ఉన్న ఆత్మకు లక్ష్యం ఒకదానికొకటి సమ్మేళనం చెంది ఆత్మశక్తి చైతన్య పరిణామం చెందుతూ ఉంటాయి. ఆత్మ అనేది ఒక సృష్టికర్త. దీన్ని అనేక కోణాలలో మనం అర్థం చేసుకోవచ్చు. చైతన్య శక్తిని కేంద్రీకరించడం ద్వారా మీరు కోరుకున్న రీతిలోనే భౌతిక దేహం తీసుకున్నారు. దేహం విద్యుదయస్కాంత శక్తి ప్లస్ జీవరసాయనిక శక్తితో నిండి ఉంది. దేహం విద్యుదయస్కాంత శక్తి ప్లస్ జీవరసాయనిక శక్తితో నిండి ఉంది. భూమి మీద మూలకాలన్నింటి చేత భూభౌతిక పరిస్థితులకు అనుగుణంగా మీ దేహం నిర్మించబడి ఉంది. దేహం అంటే మాంసపు ముద్ద అని కాదు. అది విద్యుదయస్కాంత జీవరసాయనిక పదార్థంతో నిర్మింపబడిన ఆత్మ చైతన్య శకలం. భూమి మీద జీవరాశులన్నీ అది విద్యుదయస్కాంత రసాయనిక శక్తి గల దేహాలను తీసుకుని చైతన్య పరిణామం చెందుతున్నాయి. పరమాణువు నుండి రాయి, ఏకకణ జీవి, జంతువు, మనిషి, భూమి వరకు అన్నింటిలోనూ అదే శక్తి నిండి ఉంది.
మీకు ఆత్మ ఉన్నట్లే రాయికి ఆత్మ ఉంది, భూమికి ఆత్మ ఉంది. భూమి ప్లస్ భూమి మీద ఉన్న సమస్త ప్రాణికోటి సమిష్టిగా చైతన్య పరిణామం చెందుతున్నారు. సమస్త జీవజాతుల చైతన్య పరిణామాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఒక జీవజాతి చైతన్య పరిణామం ఇంకో జాతి చైతన్య పరిణామంతో పరస్పరం దోహదపడుతూ అభివృద్ధి చెందుతున్నాయి. ఆ విధంగా మానవ జాతి చైతన్య పరిణామానికి సమస్త జీవకోటి ఆల్ స్పీసియస్ సహాయం చేస్తున్నాయి. మానవజాతి ఒక్కటే భూమి మీద ప్రత్యేకత కలిగి ఉండటం లేదు. ఆత్మ చైతన్య పరిణామానికి భూమి మీద మనిషి ఎంత ముఖ్యమో ఎలక్ట్రాన్ కూడా అంతే ముఖ్యం, చీమ కూడా అంతే ముఖ్యం, రాయి అంతే ముఖ్యం, పక్షి అంతే ముఖ్యం, జంతువు కూడా అంతే ముఖ్యం. ఇక్కడ అన్ని జీవరాశులు ముఖ్యమే. ఏ జీవజాతిని విస్మరించడానికి వీలు లేదు. క్రిములు, కీటకాలు, వృక్షాలు, పక్షులు, జంతువులు, మనుషులు, ఇలా అన్ని జాతుల మనుగడ మరి చైతన్య వికాసం పరస్పరం ఒక దానిపై ఇంకొకటి ఆధారపడి ఉన్నాయి. భూమి మీద ఏదైనా ఒక జాతి నిష్క్రమిస్తే మిగతా జాతులు కూడా నిష్క్రమిస్తాయి. మీ ఆత్మశక్తి దానికి గల అనంతమైన శక్తిని మరి మీ వాస్తవాన్ని మీరు తప్ప వేరెవరూ అంచనా వేయలేరు. మత ప్రవక్త, మనస్తత్వ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, మత గురువు, తత్వవేత్త వీళ్ళెవరూ మీ అంతర్ప్రపంచాన్ని అర్థం చేసుకోలేరు. ఎవరి అంతర్ప్రపంచం వారిదే, ఎవరి ఆత్మ చైతన్య పరిణామం వారిదే. ఎవరు తక్కువ కాదు. ఆత్మశక్తిని, అంతర్ప్రపంచాన్ని నిర్వచించ వీలు లేదు. ఆత్మశక్తి సృజింపబడదు, దర్శింపబడదు, ఆది మధ్యాంత రహితం. మరణాంతరం కూడా చైతన్య శక్తి పరిణామం జరుగుతూనే ఉంటుంది. అనంత చైతన్య శక్తి మీ ద్వారా పరిణామం చెందుతుంది. అట్లాగే ఈ అనంత చైతన్య శక్తి విశ్వమంతా అన్ని జీవరాశులలో ఉండి పరిణామం చెందుతుంది. ప్రతి ఆత్మశకలము చైతన్య పరిణామం చెందుతూ ఎక్కడ దాని ఉనికి కోల్పోకుండా అనంతకాలం ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ విశ్వంలో మీ ఉనికి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎల్లప్పుడూ చైతన్య పరిణామం చెందుతూనే ఉంటారు. ఈ చైతన్య పరిణామం ఎక్కడ ఆగిపోదు. ఈ అనంత బ్రహ్మాండంలోనూ లీనమైపోవడం జరగదు. అట్లా జరిగేటట్లయితే మీ ప్రపంచం ఉండేదే కాదు. మూల చైతన్య శక్తి నుండి వెలువడిన కోటాను కోట్ల ఆత్మశకలాలు వీటికి అవి సొంత వ్యక్తిత్వాలు కలిగి ఉండి సొంత లక్ష్యాలు నిర్దేశించుకుని పరిణామం చెందుతూ ఉంటాయి. మూల చైతన్య శక్తి ఆత్మశక్తి యొక్క చైతన్య పరిణామం ప్లస్ లక్ష్యాలలో జోక్యం చేసుకోదు. లక్ష్యం నిర్దేశం చేయడం జరగదు. 3 డైమెన్షనల్ 3 తలాలు వాస్తవికత గల భూమి మీద మీ ఆత్మ అహం ఈగో చేత కప్పబడి ఉంది. అందువల్ల మీ ఆలోచన విధానం ఎన్నో పరిమితులకు లోబడి ఉంది. అంతర్ప్రయాణం ద్వారా ఈ పరిమితులను ఛేదించగలిగినట్లయితే మీ ఆత్మ ఈ భూమి మీద మాత్రమే పరిమితం కాలేదని, ఇతర లోకాలలో, ఇతర డైమెన్షన్లో కూడా అది తన ఉనికిని కలిగి ఉండి చైతన్య పరిణామం చెందుతూ ఉందని గ్రహిస్తారు. మీ ఆత్మ మూల చైతన్య శక్తిలోని ఒక భాగం మాత్రమేనని గ్రహిస్తారు. మీ చైతన్య పరిణామమే మూల చైతన్య పరిణామం. మూల చైతన్య పరిణామమే మీ పరిణామం. మీరు అంతర్ప్రయాణం ద్వారా ఆత్మకు గల అపరిమిత శక్తిని తెలుసుకోగలుగుతారు. మీ అంతర్ప్రపంచం అనంతమైనది. బాహ్యంగా మీరు చూసినప్పుడు కోటాను కోట్ల గెలాక్సీలు, కోటాను కోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి. ఇదంతా బాహ్య విశ్వం. ఈ బాహ్య విశ్వం అంతటా కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. మీ దేహానికి బాహ్యంగా అనంతమైన విశ్వం ఎంత ఉందో మీ అంతర్ప్రపంచంలో కూడా అంతే విశ్వం ఇమిడి ఉంది. మీ అంతర్ప్రపంచంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిశోధించి చైతన్య పరిణామం చెందగల శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. ఈ విశ్వంలో దేన్నైనా సృష్టించగల శక్తి మీ ఆత్మకు ఉంది. మీరు తీసుకున్న ఈ దేహం మీ ఆత్మశక్తి సృష్టించుకున్నదే. భూమి మీద నిర్దేశిత అనుభూతులు పొంది ఆత్మ చైతన్య పరిణామం చెందడం కోసం దేహాన్ని ఎంచుకుని భూమి మీద జన్మ తీసుకున్నారు. అనంత సుదూర ప్రయాణంలో భూమి ఒకనొక విడిది మాత్రమే. జన్మ తీసుకోక మునుపు ఎన్నో లోకాలు విడిది చేసి వచ్చారు. ఆయా లోకాల్లో అనుభవాలు పొంది ఆత్మ చైతన్య పరిణామం చెందుతూ జ్ఞాన సముపార్జన కావించుకుంటూ వచ్చారు. మరణాంతరం మళ్ళీ మీ ప్రయాణం అనంత సుదూరం.
మీ ఆత్మశక్తి గురించి, మీ అంతర్ ప్రపంచం గురించి మీకు తెలిసింది నీటి బొట్టంత పరిమాణమే. మీకింకా తెలుసుకోవాల్సింది మహాసముద్రం అంత ఉంది. ఆత్మశక్తికి గల చైతన్య శక్తి వికాసం దేహానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఆత్మశక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. దాని ఒకనొక శకలం మీలో పరిణామం చెందుతుంది. ఆత్మశక్తిని ఒక నమూనాలో నిర్వచించడం అసాధ్యం. ఆత్మ ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక, విద్యుదయస్కాంత జీవరసాయన ధర్మాలను కలిగి ఉంది. లక్ష్యాలను నిర్దేశించుకొని చైతన్య పరిణామం చెందడం కోసం ఒక ప్రాణిగా భూమి మీద జన్మ తీసుకోవడం జరుగుతుంది. మీరు భూమి మీద జన్మ తీసుకున్నప్పుడే చైతన్య పరిణామం సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం సర్వశక్తి సామర్థ్యాలు ఇముడ్చుకుని వచ్చారు. మీ దేహానికి కానీ మీ అంతర ప్రపంచానికి కానీ ఎటువంటి అస్పష్టత లేదు. పరిమితులు ఏర్పరచుకున్న మీ ఆలోచన విధానంలో అస్పష్టత ఉంది. మీ అంతర్ప్రపంచం మీ ఆత్మశక్తిలో అంతర్భాగం. భౌతిక పదార్థం, భౌతిక ప్రపంచం, భౌతిక సంఘటనలు ఆత్మశక్తి ద్వారా సృష్టింపబడినాయి. మీ అంతర్ప్రపంచంలో ఏదైతే కలలుగన్నారో అది బాహ్య ప్రపంచంలో భౌతిక పదార్థంగా, భౌతిక సంఘటనగా, భౌతిక ప్రపంచంగా రూపాంతరం చెంది వాస్తవమైంది. అంతర్శక్తి రూపాంతరం చెంది బాహ్య ప్రపంచంలో భౌతిక పదార్థంగా మారింది. ఈ శక్తి రూపాంతరంలో జరిగే ప్రక్రియలను మీరు క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మీలో చైతన్య శక్తి పరిణామాభివృద్ధి వేగంగా జరుగుతుంది. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మీ అంతర్శక్తి నుండి ఉద్భవించింది. అంతకు మించి ఎటువంటి రహస్యమూ లేదు. భూమి మీద శక్తి పదార్థంగాను, పదార్థం శక్తిగాను రూపాంతరం చెందే అంతర్గత ప్రక్రియలను గ్రహిస్తే మీరు ఏది కావాలంటే అది సృష్టించుకొని మీ జీవితంలో వాస్తవాలను అనుభూతి చెందుతారు. ఆలోచనలు, భావనలను భౌతిక పదార్థంగా, భౌతిక సంఘటనగా మార్చగల శక్తి మీ ఆత్మశక్తికి స్వతహాగా ఉంది. మీ అంతర్ప్రపంచంలో ఆలోచనలే బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం పొందుతున్నాయి. మీ రోజువారీ జీవితం కూడా మీ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటూ ఉంది. అంతర్శక్తిని సద్వినియోగపరచుకుని జీవితాన్ని అనుక్షణం ఆనందమయంగా మలుచుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇవాళ మానవ జాతికి ఇవ్వబడింది. అతివేగంగా చైతన్య పరిణామం చెందడానికి అనువైన వాతావరణం, అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. మీరు ఎంచుకున్న భౌతిక దేహం, దీని జెనెటిక్ నిర్మాణం అంతా కూడా భూభౌతిక ప్రపంచంలో ఏ సవాలునైనా ఎదుర్కొనే విధంగా శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు. అంతర్ప్రపంచాన్ని, జీవ ప్రక్రియలను, ప్రాణశక్తిని, విశ్వశక్తిని సంపూర్ణంగా వినియోగించుకునేందుకు అనుగుణంగా మీ దేహంలోని జీవకణాలు జెనెటిక్ నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. మీ దేహమంతా చైతన్య పదార్థంతో ఆవరింపబడి ఉంది. భూమికి, సూర్యునికి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని చైతన్య శక్తి ఆవరించి వాటి మధ్య ఆకర్షణ శక్తి కలిగించిన విధంగా మీ దేహంలోని ప్రతి పరమాణువులోనూ కేంద్రానికి, ఎలక్ట్రానులకు మధ్య సాపేక్షంగా అంతే ఖాళీ ప్రదేశం కలిగి ఉండి చైతన్య పదార్థంతో ఆవరింపబడి ఉన్నది. సూర్యునికి, భూమికి మధ్య ఎంత దూరం ఉందో సాపేక్షంగా మీ దేహంలోని పరమాణువులో కేంద్రానికి, ఎలక్ట్రానులకు మధ్య అంతే దూరం ఉంది. మీ దేహం అంతా పరమాణువులమయమై చైతన్య శక్తిచే ఆవరింపబడి ఉంది. దేహమంతా పరమాణువుల సముదాయం. మీ దేహం భూమి, మరి భూమి మీద జీవరాశులన్నింటిలోనూ గల జీవరసాయనిక పదార్థం ఒకే సారూప్యత కలిగి ఉంది. కోట్ల సంవత్సరాల తరబడి ఉంటూ వస్తున్న మీ పూర్వీకుల జ్ఞానమంతా మీ దేహంలోని జీవకణాలలో నిక్షిప్తమై ఉంది. ప్రతి జీవకణము ఎంతో జ్ఞానాన్ని భద్రపరుచుకొని పరిణామం చెందుతూ ఉంది. అంతర్ప్రయాణం ద్వారా మీరు ఆ జ్ఞానాన్ని పొందవచ్చు. ప్రతి జీవకణం కూడా దేహమంతా జరుగుతున్న జీవరసాయనిక చర్య, బయోకెమికల్ రియాక్షన్ పట్ల ఎంతో ఎరుక కలిగి ఉంటుంది. మీ మైండ్ నుంచి వెలువడే ప్రతి ఆలోచన తరంగానికి, భావనకు, ఉద్వేగానికి మీ దేహంలోని జీవకణాలు ప్రతిస్పందించి సహకరిస్తాయి. మానవ జెనెటిక్ నిర్మాణానికి, భూమి మీద ఇతర జీవజాతుల జెనెటిక్ నిర్మాణానికి మధ్య ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో చైతన్య పరిణామం జరుగుతూ ఉంది. మీరు జీవజాతుల చైతన్య పరిణామానికి తోడ్పాటును అందిస్తే జీవజాతులు మానవ చైతన్య పరిణామానికి తోడ్పాటును అందిస్తాయి.
ప్రతి ఆత్మశకలము తన పరిణామానికి కావలసిన భౌతిక దేహాన్ని ఎంచుకొని జీవితం అనే గేమ్ను ఒక సవాలుగా స్వీకరిస్తుంది. ప్రతి ఆత్మశకలానికి జీవితం ఒక గేమ్ లాగా ఉంటుంది. ఒక లోకంలో కొన్ని లక్ష్యాలను ఎన్నుకొని వాటిని సాఫల్యం చేసుకోవడం కోసం ఆత్మశకలాలు భౌతిక దేహాలను తీసుకుంటాయి. మరి ఆ లోకంలో ప్రవేశించిన తర్వాత, అంటే జన్మ తీసుకున్న తర్వాత, తమకున్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించి చైతన్య పురోభివృద్ధి చెందుతూ విశ్వ చైతన్య పురోభివృద్ధిని పెంచుతుంది. ఇక్కడ ఉన్న మానవజాతి భూభౌతిక పదార్థంతో మారిన జీవరాసాయనిక శక్తిని ఎంచుకొని దేహాలను తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇతర జీవజాతులు కూడా భూభౌతిక జీవరాసాయనిక శక్తిని తీసుకుని దేహాలను తీసుకున్నాయి. మానవజాతి ఎంచుకున్న చైతన్య పరిణామం తాలూకు లక్ష్యాలకు అనుగుణంగా దేహ నిర్మాణం జరిగింది. దేహంలోని దేహంలోని క్రోమోజోములు అందుకు అనుగుణంగానే సృష్టించబడినాయి. ఇతర గ్రహాంతరవాసులు లేదా ఇతర గెలాక్సీలలోని నక్షత్రవాసులు భూమి మీద జీవజాతులతో సంపర్కం చెందడం ద్వారా మానవ దేహాలు సృష్టింపబడలేదు. భూమి మీద చైతన్య పరిణామానికి అనుగుణంగా భూభౌతిక జీవరసాయనిక శక్తి, విద్యుదయస్కాంత శక్తి సంయోగంతో మానవ దేహం నిర్మాణం జరిగింది. మూల చైతన్యం నుండి వెలువడిన ఆత్మశకలాలు మానవ దేహం తీసుకుని టఫీమని ఊడిపడినట్లు భూమి మీద ప్రవేశించాయి. ఇతర జీవజాతులు కూడా ఈ భూమి మీద చైతన్య పరిణామానికి అనుగుణంగా రకరకాలుగా దేహ ఆకృతులను తీసుకుని టఫీమని భూమి మీద ఊడిపడినాయి. భూమి మీద ఒక దేహ ఆకృతిని తీసుకున్న జీవజాతి మనుగడ కొన్ని కోట్ల సంవత్సరాల తరబడి ఉంటుంది. ఫలానా దేహ ఆకృతి ద్వారా చైతన్య పరిణామం ఇక భూమి మీద అవసరం లేదనుకున్నప్పుడు ఆ జీవజాతి భూమి మీద నుండి నిష్క్రమించి ఇంకో లోకంలోనికి ప్రయాణం చేస్తుంది. అక్కడ ఆ లోకానికి అనుగుణంగా దేహాన్ని ఏర్పరచుకునే చైతన్య పరిణామం చెందుతుంది. ఇప్పుడు మీరు కలిగి ఉన్న మానవ దేహం ప్రత్యేకంగా ఎంచుకుని ఆత్మ చైతన్య పరిణామం కోసం భూమి మీద సృష్టింపబడింది. డార్విన్ అనే శాస్త్రవేత్త సిద్ధాంతీకరించినట్లు కోతి నుండి మానవ దేహం ఉద్భవించిందనేది అసత్యం. మనిషి మనిషిగానే పుట్టాడు, పక్షి పక్షిగానే పుట్టింది, జంతువు జంతువుగానే పుట్టింది. భూమి మీద కొన్ని కోట్ల జీవజాతులు అలాగే సృష్టింపబడినాయి. భూమి మీద ప్రవేశించిన ఆత్మశకలాలు ఆ విధంగా అనేక జీవజాతులుగా జన్మ తీసుకుని పరిణామం చెందుతున్నాయి. మానవ దేహం భూమి మీద శాశ్వతంగా అదే ఆకారాన్ని కలిగి ఉండాలన్న నిబంధన లేదు. భూమి మీద చైతన్య పరిణామానికి అనుగుణంగా దేహాకృతి ఉంటుంది. కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత మానవజాతి ఇంకొక దేహాకృతిలో ఉండవచ్చు. ఆ ఆకృతి అప్పటి చైతన్య పరిణామ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. మానవ దేహం ఫలానా ఆకారంలోనే భూమి మీద శాశ్వతంగా ఉండాలని రూల్ ఏమీ లేదు. భూమి మీద కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో నాగరికతలు అవతరించి అంతర్ధానమైపోయాయి. మనిషి తల ప్లస్ జంతువు దేహం, మనిషి తల ప్లస్ జంతువు దేహం, జంతువు తల ప్లస్ మనిషి దేహం, మనిషి తల ప్లస్ పక్షి దేహం, పక్షి తల ప్లస్ మనిషి దేహం, ఇలా రకరకాల కాంబినేషన్స్ గల జీవజాతులు భూమి మీద అవతరించడం జరిగింది. ఈ భూమి మీద లేదా విశ్వంలో ఏ లోకంలోనైనా ఏదైనా సంభవమే. ఆత్మశకలాలు దేహాలను ఏ కాంబినేషన్లోనైనా ఎంచుకొని అవతరించగల స్వతంత్రత కలిగి ఉన్నాయి. భూమి మీద ప్రవేశించే ఆత్మశకలాలు వివిధ రకాల కాంబినేషన్స్ దేహాలను తీసుకొని చైతన్య పరిణామం చెందగలవు. పాములాగా ప్రాకే మనిషి జాతి, పక్షిలాగా ఎగిరే మనిషి జాతి, సముద్రాల లోపల నివసించే మనిషి జాతి, వేల సంవత్సరాలు జీవితాయుష్షు గల మనుష్య జాతి, ఇలా అనేక రకాలు గల మానవ జాతులు ఇదివరకే భూమి మీద జీవించడం జరిగింది. ఆయా కాల పరిమితులలో చైతన్య పరిణామానికి అనుగుణంగా వాటి జెనెటిక్ నిర్మాణం ఉండేది, దేహ నిర్మాణాలు ఉండేవి. మీరు భూమి మీద వ్యవసాయం చేస్తున్నట్లే అప్పట్లో సముద్రాల్లో నీటి లోపల నివసించే మానవజాతి వ్యవసాయం చేసుకుని జీవించేవారు. ఈ విశ్వంలో ఏ లోకంలోనైనా ఏదైనా సాధ్యమే, ఏదైనా సంభవమే. గడిచిపోయిన కొన్ని నాగరికతలలో మానవజాతి కంటే ఎంతో తెలివైన వాళ్ళు, కొన్ని నాగరికతలలో మీకంటే ఎంతో వెనుకబడిన వాళ్ళు ఉండేవారు. అట్లాంటిస్ నాగరికత, లుమేనియా నాగరికతలు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద అంతర్ధానమయ్యాయి.
అట్లాంటిస్ నాగరికతలో గల మానవజాతి మీకంటే ఎన్నో వేల రెట్లు తెలివితేటలు కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు అభివృద్ధి చేసిన సైన్సు, టెక్నాలజీ, మెడిసిన్ రంగాలు మీరు అభివృద్ధి చేసిన దానికంటే కూడా కొన్ని వేల రెట్లు మెరుగ్గా ఉండేవి. చైతన్య పరిణామంలో భాగంగా ఆ నాగరికత అంతరించిపోయింది. కొన్ని నాగరికతలలో జంతుజాతులు మీకంటే ఎంతో తెలివైనవిగా ఉండేవి. అవి పనిముట్లు తయారు చేశాయి, వాహనాలు నడిపాయి, యుద్ధాలు చేశాయి. అవి కూడా సైన్సు, టెక్నాలజీ, మెడిసిన్లను అభివృద్ధి చేశాయి. ఆ జంతుజాతులు మానసికంగా ఎంతో పరిణితి కలిగి ఉండేవి. మనిషి జాతి జంతువుల దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకున్నాయి. మనుషుల కంటే జంతుజాతులు మానసికంగా ఎంతో పరిణితి కలిగి ఉండేవి. మనుషులు జంతుజాతుల మధ్య ఎంతో సఖ్యత, సహకారం ఉండేది. పరస్పరం గౌరవించుకుని జ్ఞానాన్ని ఎంచుకుని చైతన్య పరిణామం చెందేవి. వైద్య శాస్త్రానికి, దేహారోగ్యానికి సంబంధించి ఎన్నో విషయాలు జంతుజాతుల నుండి మానవుడు నేర్చుకున్నాడు. సామాజిక ప్రవర్తన, దైనిక జీవిత ప్రవర్తన లాంటివన్నీ జంతువులే మనిషికి నేర్పినాయి. ఇవన్నీ చదువుతుంటే మీకేమనిపిస్తుంది? ఈ విశ్వంలో మూల చైతన్య శక్తి నుండి ఉద్భవించిన ఆత్మశకలాలు ఏ దిశలోనైనా, ఏ దేహంతోనైనా చైతన్య పరిణామం చెందగలవని తెలుస్తుంది కదా. మీరు కల్పిత కథలని భావించే కథలలో మత్స్యకన్యలు, నాగకన్యలు, ఇంకా అనేక విషయాలు వినే ఉంటారు. మనిషి తల ప్లస్ చేప దేహం, మనిషి తల ప్లస్ పాము దేహం కాంబినేషన్లో కూడా జీవజాతులు ఇదివరకే భూమి మీదకు అవతరించి నిష్క్రమించాయి. అట్లాగే ఇతర జంతుజాతులు కూడా రకరకాల కాంబినేషన్స్తో దేహాలు తీసుకోవడం జరిగింది. రాక్షస బల్లులు అంటే డైనోసార్స్ భూమి మీద కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఉండేవి. వాటి చైతన్య పరిణామం భూమి మీద ఇక అవసరం లేదనుకున్నప్పుడు భూమి మీద నుంచి నిష్క్రమించినాయి. భూమి మీద మనుష్య దేహాలు కానీ, జంతుజాతులు దేహాలు కానీ, ఇతర జీవరాశుల దేహాలు కానీ ఇతర గ్రహాంతర వాసుల సంపర్కం వల్ల సృష్టింపబడలేదు. మానవ దేహంలోని క్రోమోజోములను, జెనెటిక్ నిర్మాణాన్ని ఇతర లోకవాసులు ఎవరూ సృష్టించలేదు, లేదా వాళ్ళు భూలోక జాతులలో సంగమించడం ద్వారా ఏర్పడలేదు. ఆయా చైతన్య పరిణామ పరిస్థితులు అనుగుణంగా జెనెటిక్ నిర్మాణం తయారయ్యి దేహ ఆకృతులను తీసుకుని ఆత్మశకలాలు భూమి మీదకు రావడం జరుగుతూ ఉంది. డైనోసార్స్ DNA నిర్మాణం, జెనెటిక్స్ కోర్స్, భాష అంతా ఇతర డైమెన్షన్లో భద్రపరచబడి ఉంది. భూమి మీద వాటి చైతన్య పరిణామం అవసరం అనుకున్నప్పుడు డైనోసార్స్ మళ్ళీ భూమి మీద అవతరించగల అవకాశం ఉంది. భూమి మీద లేదా ఇంకో లోకంలో అవతరించిపోతున్న జీవజాతుల తాలూకు DNA ఈ విశ్వంలో గల కొన్ని డైమెన్షన్స్ గల లోకాలలో భద్రపరచబడతాయి. భూమి మీద చైతన్య పరిణామానికి అవకాశం లేకపోతే ఇంకో లోకానికి ప్రవేశిస్తాయి. పులి, సింహం, ఇతర పక్షి జాతులు కొన్ని భూమి నుండి అంతరించిపోతున్నాయని మీ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. వాటంతటా అవి నిష్క్రమించాలనుకుంటే తప్ప మానవ జాతి వాటిని నిర్మూలించలేదు. జీవజాతులు ఒకదానికొకటి జనాభా నియంత్రణను చేసుకుంటున్నాయి. ఉదాహరణకు పాము జాతిని గ్రద్ద, నెమలి నియంత్రిస్తుంది. కప్పజాతిని చేప, పాము, పక్షులు నియంత్రిస్తున్నాయి. చిన్న జంతువులను పెద్ద జంతువులు తినేస్తాయి. ఇలా వాటి జనాభా నియంత్రణ కొనసాగుతుంది. అంతే తప్ప జంతుజాతిని నియంత్రించడానికి లేదా వాటిని చంపడానికి మానవ జాతికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అధికారం లేదు. ఇవాళ చైతన్య పరిణామ క్రమంలో మానవ జాతి అన్ని జీవజాతుల కంటే ముందున్నది. సకల ప్రాణికోటి మానవ చైతన్య పరిణామానికి దోహదపడుతూ ఉంది. జంతుజాతులన్నీ కూడా మానవ చైతన్య పరిణామానికి ప్రత్యక్ష, పరోక్ష సహకారాన్ని అందిస్తున్నాయి. జంతుజాతులన్నీ మానవ జాతికి అనుంగు తమ్ముళ్ళు అంటివారు. వాటిని చంపడం అంటే మానవ చైతన్య పరిణామాన్ని చంపుకోవడమే. మీరు కలలుగంటున్నట్లుగానే జంతుజాతులు, పక్షిజాతులు, ఇతర జీవజాతులు, వృక్షజాతులు కలలు కంటున్నాయి. మీరు లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నట్లే అవి కూడా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని భూమి మీద ప్రవేశించాయి. జంతుజాతులన్నీ ఇతర లోకాల నుండి భూమి మీదకు వచ్చి ప్రతినిధులు. దేహంలో ఒక చెయ్యి విరిగిపోయి తొలగింపబడినప్పుడు అంగవైకల్యం ఏర్పడుతుంది. దేహానికి కొంత వెలితి ఏర్పడుతుంది.
అట్లాగే జీవజాతుల చైతన్య పరిణామానికి మానవజాతి ఆటంకం కలిగించి తన చైతన్య పరిణామానికి తాను విద్రోహం చేసుకుంటున్నది. జంతు జాతిని హింసిస్తున్నారంటే మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారని తెలుసుకోండి. జంతు జాతిని హింసించడం, చంపడం ద్వారా మానవజాతి చాలా పెద్ద తప్పు చేస్తున్నది. దానివల్ల మానవజాతి చైతన్య పరిణామానికి చాలా హాని చేస్తున్నది జరుగుతూ ఉంది. దానివల్ల మానవజాతి చైతన్య పరిణామానికి చాలా హాని జరుగుతూ ఉంది. వైద్య శాస్త్ర ప్రయోగాల కోసం జంతు జాతులను ఎంచుకుని వాటిని హింసించడం, వాటిపై ప్రయోగాలు చేయడం చాలా హీనమైన చర్య. అంతర్ప్రయాణం చేసి అంతర్ ప్రపంచం నుండి క్రొత్త విషయాలు రాబట్టి వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే వైద్య శాస్త్రము ఎన్నో వేల రెట్లు అభివృద్ధి చెంది ఉండేది. జంతువుల దేహాలు, మృత జీవ కణాలపై ప్రయోగాలు చేసి అభివృద్ధి చేసిన వైద్య శాస్త్రము మీకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. ఇవాళ మీరు అభివృద్ధి చేసుకున్న అల్లోపతి వైద్య శాస్త్రము మానవ దేహానికి, మానవ చైతన్య పరిణామానికి ఏమాత్రము పనికిరాదు. ఆత్మ, దేహం మరి చైతన్య పరిణామం క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిశోధన చేసి చికిత్స చేసేవాడే నిజమైన వైద్యుడు. భూమి మీద చైతన్య పరిణామానికి మీ అల్లోపతి వైద్యులు అంతరాయం కలిగిస్తున్నారు. వారి వైద్య విధానం చాలా అసమగ్రంగా ఉంది, ఇన్కంప్లీట్. ఆ వైద్యం మానవ దేహానికి ఏమాత్రం సహాయపడేదిగా లేదు. ఈ వైద్య శాస్త్రం గురించి మరింత లోతుగా తర్వాత వివరిస్తాను. జంతు జాతి నుండి మీరెంతో నేర్చుకోవాల్సి ఉంది. జబ్బు చేసినప్పుడు అవి తమ దేహాలను ఎలా రిలాక్స్ చేసుకుంటాయో, ఔషధ మొక్కలను గుర్తించి వాటిని వాడటం ద్వారా అనారోగ్యాన్ని ఎలా నయం చేసుకుంటాయో క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా సహజ ఆరోగ్య విధానాలను మీరు నేర్చుకోవచ్చు. జంతువుల భౌతిక విన్యాసాలను గమనించండి. సాలెపురుగు ఎంతో సృజనాత్మకంగా తన గూడును నిర్మించుకుంటుంది. ఆ నైపుణ్యం దానికి ఎవరు నేర్పారు? ఆ సాలెపురుగు తన అంతర్ ప్రపంచం ద్వారా నేర్చుకున్న నైపుణ్యం అది. పాము తన దేహాకృతిని ఎలా అందంగా సృష్టించుకుంటుంది? పక్షికి తన గూడును అద్భుతంగా నిర్మించడం ఎవరు నేర్పారు? పక్షులకు వేల మైళ్ళ దూరం ప్రయాణించి ఆహార అన్వేషణ చేయడం ఎవరు నేర్పారు? ఈ నైపుణ్యం, ఈ కళలు అన్నీ అంతర్ప్రపంచంలో నుండి బాహ్య ప్రపంచంలోకి వాస్తవ రూపం పొందుతున్నాయి. అంతర్శక్తి రూపాంతరమే బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా, కళలుగా, భౌతిక పదార్థంగా రూపుదాల్చుకుంటున్నాయి. ప్రతి జీవజాతికి అంతర్శక్తిని వినియోగించుకోవడం చాలా బాగా తెలుసు. మానవజాతి మనుగడ ప్లస్ చైతన్య వికాసం, ఇతర జీవజాతుల మనుగడ ప్లస్ చైతన్య వికాసం పరస్పరం ఆధారపడి ఉన్నాయి. మానవజాతి చైతన్య పరిణామంలో కొన్ని విలువలు పెంచేందుకు అన్ని జీవజాతులు పాలు పంచుకుంటున్నాయి. జీవితం చాలా పవిత్రమైనది. అన్ని జీవజాతుల జీవితాలు చాలా పవిత్రమైనవి. పారమార్థకత చైతన్య పరిణామం ఆశించి ఆత్మశకలాలు జీవజాతులుగా ఉద్భవించాయే తప్ప కేవలం మనుగడ కోసమే ఇక్కడ జన్మ తీసుకోవడం జరగలేదు. అట్లాగని జీవజాతులు మానవజాతి చైతన్య పరిణామం కోసం త్యాగం చేయడం లేదు. మీకు సహకారం అందించడం ద్వారా అవి తమను తాము ఉద్ధరించుకుంటున్నాయి. భూమి మీద జీవజాతులన్నీ ప్రత్యేక లక్ష్యాలను కలిగి ఉన్నాయి. జీవరాసాయనిక జెనెటిక్ భాషను కలిగి ఉంటాయి. ఆ భాష ద్వారా జీవజాతులన్నీ అనుసంధానించబడి ఉంటాయి. భూమి మీద అన్ని జీవజాతుల చైతన్య పరిణామం ఒకే దిశలో అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది విశ్వ చైతన్య పరిణామాన్ని మరింత పెంచుతుంది. ఏ ఒక్క జంతువును కానీ, కీటకాన్ని కానీ, వృక్షాన్ని కానీ, మనిషిని కానీ విస్మరించడానికి వీలు లేదు. విశ్వ చైతన్య పరిణామంలో ప్రతి ప్రాణి ముఖ్యమే. ఒక మనిషి చైతన్య పరిణామ సార్థకత మరి ఇతర జీవజాతుల చైతన్య పరిణామ సార్థకత ఫుల్ఫిల్మెంట్ పరస్పరం తోడుగా అభివృద్ధి చెందుతున్నాయి. మనుషుల మధ్య కానీ, జీవజాతుల మధ్య కానీ, జీవజాతులు ప్లస్ మనుషుల మధ్య కానీ ఎల్లప్పుడూ సఖ్యత ఉంటుంది, కానీ పోటీ వాతావరణం ఏర్పడదు. చైతన్య పరిణామంలో ఒక జీవజాతి ఇంకో జీవజాతితో పోటీతత్వం ఉంటే ఈ ప్రపంచం ఉండేది కాదు. గొప్ప జీవజాతులు, హీన జీవజాతులు అనేవి భూమి మీద లేదా మరే లోకంలోనూ లేవు. ఒక లోకంలో ఉంటే అంటే ఉదాహరణకు భూమి మీద మానవుడు మరి జీవజాతులన్నింటి జెనెటిక్ నిర్మాణం, జీవరసాయనిక శక్తి పరంగా లింకు కలిగి ఉన్నాడు. అన్ని జీవజాతుల కంటే ఎక్కువగా లెక్క పెట్టలేని విధాలుగా మానవజాతి చైతన్య పరిణామం చెందడానికి అవకాశాలు ఇవాళ ఉన్నాయి.
చైతన్య పరిణామం చెందుటకు గల కాంబినేషన్స్ మానవ జాతికి ఎన్ని ఉన్నాయంటే ఇవాళ మీ సూపర్ కంప్యూటర్లు కూడా లెక్కగట్టలేవు. ప్రతి మనిషి చైతన్య పరిణామం చెందుతూ పరమార్థకత పొందుతున్నాడు. భూమి మీద ఖనిజ లవణాలు, ఏకకణజీవి, రాళ్ళు, రప్పలు, కీటకాలు, వృక్షాలు, జంతువులుగా అనేక జన్మలు తీసుకుని చైతన్య పరిణామం చెందుతూ వస్తున్న ఆత్మశకలం చివరగా మానవ దేహాన్ని ఎంచుకోవడం జరిగింది. మానవ దేహంలో కూడా అనేక రకాలుగా అనుభవాలు పొందడం కోసం ఎన్నో జన్మలు తీసుకోవడం జరుగుతుంది. ఒక జన్మలో బాధాకరమైన జీవితాన్ని ఎంచుకోవచ్చు. ఆ దశలో ఆత్మ పరిణామం చెందుతూ ఎదుగుతూ ఉంటుంది. ఆత్మస్థాయిలో అది బాధాకరంగా దుర్భరంగా అనిపించదు. అది మీ విశ్లేషణ మైండ్ ఏర్పరచుకున్న భావన మాత్రమే. ఒక పర్వతారోహకుడికి కొండలు ఎక్కడం బాధాకరంగా ఉండదు. అది అతనికి ఒక సవాలుగాను తమాషాగాను ఉంటుంది. అట్లాగే బాధాకరమైన జీవితాన్ని ఎంచుకున్న ఆత్మకు అది ఒక సవాలుగా తమాషాగా అనిపిస్తుంది. ఆ జీవితంలో తను చైతన్య విస్తరణ కోసం కొన్ని పాఠాలు నేర్చుకుంటుంది. ఆ మనిషి అంగవైకల్యంతో భూమి మీద జన్మించడం అంటే కొన్ని లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశలో తన శక్తిని కేంద్రీకరించి చైతన్య పరిణామం చెందడం కోసమే. అంతేగాని అతను గత జన్మలలో చేసిన కర్మలకు శిక్ష కాదు. తనంతట తాను అంగవైకల్యంతో కూడిన జన్మ తీసుకున్నాడు. ఆత్మశక్తి స్థాయిలో అది ఏ విధంగానూ దుఃఖభరితమైన జీవితం కాదు. కొన్ని అనుభవాలు పొందడం కోసం, తద్వారా చైతన్య వికాసం చెందడం కోసం ఉంటుంది. ఆ విధంగా జన్మ తీసుకునే ముందర ఆ ఆత్మశకలము ఎక్కడ పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో, ఏ భౌతిక పరిస్థితుల మధ్య పుట్టాలో, ఏ తల్లిదండ్రులకు పుట్టాలో, ఏ ఏ లక్ష్యాలు నెరవేర్చుకోవాలో అన్నీ నిర్ణయించుకుని జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఏది యాదృచ్ఛికంగా జరగదు. భూమి మీద జీవజాతుల చైతన్య వికాసాన్ని ఉపరితలం నుండి ఒక కోణంలో మాత్రమే మీరు గ్రహించగలుగుతున్నారు. వాస్తవానికి మీరు తెలుసుకోవాల్సింది ఎంతో అపరిమితంగా ఉంది. సముద్ర జీవజాతులను తీసుకోండి. వాటి చైతన్య పరిణామం భూభౌతిక జీవజాతులకు సమాంతరంగా జరుగుతుంది. జలచరాలు చైతన్య పరిణామం చెందుతూ వేరే దిశలో పరిశోధన చేస్తూ ప్రయాణిస్తున్నాయి. ఒకనొక చైతన్య శక్తి స్థాయిలో భూభౌతిక జీవజాతులు మరి సముద్ర జీవజాతులు సమానమవుతాయి. సముద్రపు అడుగు భాగంలో నివసించే మానవజాతి ఉండేదని ఇంతకుముందే చెప్పాను. వాటి మేధాశక్తి మీకంటే ఎక్కువగా ఉండేది. మనిషి తల ప్లస్ చేపదేహం, చింపాంజీ తల ప్లస్ చేపదేహం గల జీవజాతులు ఉండేవి. అవి భూమి మీద మానవ జాతితో సంబంధాలు కలిగి ఉండేవి. మీ ఇతిహాసాలు వాటి ప్రస్తావన ఉండటం మీరు చదివే ఉంటారు. కొన్ని సముద్ర జాతుల ఇంటెలిజెన్స్ మానవ జాతి కంటే ఎన్నో రెట్లు ఉండేది. వాటిని దేవతలుగా మీ పూర్వీకులు పూజించి ఆరాధిస్తూ ఉండేవారు. డాల్ఫిన్ అనే సముద్ర జాతి జంతువులు మానవ జాతిలాగే కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్నాయి. వాటి ప్రవర్తన, భావోద్వేగాలు, విధేయతలు, సామాజిక సహచర్యం లాంటివి మానవ జాతితో సారూప్యం కలిగి ఉన్నాయి. డాల్ఫిన్స్ ఇతర సముద్ర జాతులకు ఎంత సహాయపడతాయంటే మానవ జాతి సిగ్గుపడేంతగా ఉంది. ఇవాళ మానవ జాతి భూభౌతిక జీవజాతులు సముద్ర జీవజాతులను డామినేట్ చేస్తున్నది. కొన్ని నాగరికతల్లో సముద్ర జీవజాతులు ఇతర జీవజాతులను ఆధిపత్యము చేశాయి. కొన్ని సంభావ్యత లోకంలో ప్రోబబుల్ వరల్డ్స్ సముద్ర జీవజాతులు ఇప్పటికీ ఇతర జీవజాతుల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో సంభావ్యతలు ప్రోబబిలిటీస్ జరగడానికి ఆస్కారం ఉంది. జీవజాతుల చైతన్య పరిణామ సార్థకత సాధించేందుకు వివిధ రకాల దేహాలను తీసుకుని అందుకు అనుగుణంగా నాడీ వ్యవస్థలు జీవరసాయనిక చర్యలను తయారు చేసుకుంటున్నాయి. జీవజాతి చైతన్య శక్తి నమ్మకాలను బట్టి అవి దేహాలను సృష్టించుకోవడం, ఆ దిశలో పరిణామం చెందడం జరుగుతుంది. పరిణామం చెందే దిశలో జరిగే సంభావ్యతలు తద్వారా భవిష్యత్తులో జరిగే పరిణామాభివృద్ధి అంతటినీ జీవజాతి ఎరుకతో ఉండి మనుగడ సాగిస్తుంది. పసిబిడ్డ నడక నేర్చుకునే దశలో తప్పటడుగులు వేయడం, క్రింద పడడం, దెబ్బలు తగలడం జరుగుతున్నప్పటికీ నేర్చుకోవడం జరుగుతుంది. అట్లాగే ఒక జీవజాతి క్రొత్తగా భూమి మీద ప్రవేశించిన తర్వాత తప్పటడుగులు వేస్తుంది. తద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుని చైతన్య పరిణామం చెందుతుంది. క్రొత్తగా భూమి మీద లేదా మరో లోకంలో ప్రవేశించే జీవజాతులు చైతన్య శక్తి ద్వారా
ఎంచుకున్న లోకంలో ఇతర అన్ని జీవజాతులతో అనుసంధానం ఏర్పరచుకుంటాయి. అలాగే సమిష్టి చైతన్య వికాసంలో పాలు పంచుకుంటాయి. మీరు అభివృద్ధి చేసిన సైన్సు టెక్నాలజీ ఎంతో పరిమితమైనది. మీ శాస్త్ర పరికరాలతో అంతరిక్షాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేయడానికి వీలు పడదు. అంతర్వాణిని అంతర్శక్తిని వినియోగించుకుని సైన్స్ను అభివృద్ధి చేయడంలో మీరు విఫలమైనారు. మీకంటే ముందు నాగరికతల్లోని మానవజాతులు భౌతిక శాస్త్రాన్ని మైండ్ ద్వారా అంతర్శక్తి ద్వారా అభివృద్ధి చేశారు. దాన్ని మెంటల్ ఫిజిక్స్ అని పిలిచేవారు. గ్రహాల స్థితిగతులను, నక్షత్రాల స్థితిగతులను, సౌర వ్యవస్థ ఆవిర్భావాన్ని, ఇతర సౌర వ్యవస్థల ఆవిర్భావాన్ని ఇత్యాది ఎన్నో విషయాలు అధ్యయనం చేసి చక్కగా తెలుసుకున్నారు. మీకు తెలిసిన జ్ఞానం కంటే లక్షల రెట్లు జ్ఞానం వాళ్ళు పొందారు. పూర్వపు నాగరికతల్లో వ్యామ నౌకలు, స్పేస్ షిప్స్ నిర్మించి కాలాన్ని ఛేదించి అంతరిక్షయానం చేశారు. చంద్రమండలయానం, ఇతర గ్రహాల యానం చేశారు. ఇవాళ సివిల్ ఇంజనీరింగ్కు సాధ్యం కాని అద్భుతమైన కట్టడాలు అప్పట్లో నిర్మించారు. ప్రస్తుత తరుణంలో మీరు కూడా మెంటల్ ఫిజిక్స్ను అభివృద్ధి చేయవలసి ఉంది. అంతర్శక్తిని, ఆధ్యాత్మికతను కలబోసి సైన్స్ను అభివృద్ధి చేస్తే భూమి మీద చైతన్య పరిణామం అతివేగంగా సాగుతుంది. ఇప్పుడున్న మీ సైన్స్ తర్కానికి లోబడి పనిచేస్తున్నది. తర్కంపై ఆధారపడే సైన్స్ ఈ విశ్వంలోని ఎన్నో రహస్యాలను ఛేదించజాలదు. మీకు తెలియని ఫిజిక్స్ ఇంకా అనంతమైనదిగా ఉంది. ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త అంతర్శక్తి ద్వారా సైన్స్ను అభివృద్ధి చేయడంలో కొంతవరకు సఫలమయ్యారు. అతన్ని నేను ఐన్స్టీన్ ప్రవక్త అని సంబోధిస్తాను. ఐన్స్టీన్ గణిత శాస్త్రంలో కనుక నిష్ణాతుడై ఉంటే తర్కం అతని సహజావబోధన ఇంట్యూషన్ను డామినేట్ చేసి ఉండేది. అంతటి అద్భుతమైన శాస్త్ర ఆవిష్కరణలు చేసి ఉండేవాడు కాదు. మీ సైంటిస్టులు అభివృద్ధి చేసిన శాస్త్ర పరికరాలతో భూమి మీద జరిగే చైతన్య పరిణామం తాలూకు అభివృద్ధి, దాని కదలికలను ఏమాత్రం పసిగట్టలేవు. ఎలక్ట్రానునే తీసుకుందాము. ఎలక్ట్రాను కదలిక దాని ఆత్మభ్రమణం కేంద్రకం చుట్టూ పరిభ్రమణంలోనూ పరిశోధన చేయడంలో మీ సైన్స్కు అందుబాటులో లేదు. ఎలక్ట్రాన్లను గురించి ఇప్పటి వరకు మీకు తెలిసిందంతా ఒట్టి భ్రమ. ఎలక్ట్రాన్ను ఒక కణంగానే కాకుండా దాని చైతన్య శక్తిని, మల్టీ డైమెన్షన్ యాక్టివిటీని కూడా మెంటల్ ఫిజిక్స్ ద్వారా పరిశోధన చేసినట్లయితే ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోగలుగుతారు. భూమి మీద జీవజాతులు, మనిషికి ఇతర జీవజాతుల మధ్య అనుసంధానం, జీవజాతుల చైతన్య పరిణామం, భూమి చైతన్య పరిణామం, అంతర్ప్రపంచంలో చైతన్య పరిణామం, పదార్థం ప్లస్ శక్తి స్వభావం, వీటన్నింటి మీద సమగ్రమైన అధ్యయనం, పరిశోధన జరిగినప్పుడే నిజమైన ఫిజిక్స్ అభివృద్ధి చెందుతుంది. మీ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు చాలా వరకు తప్పు. అవి సంపూర్తిగా సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాయి. పదార్థాన్ని పదార్థంగానే కాక దాని చైతన్య శక్తిని కూడా అధ్యయనం చేయాలి. మీ కంటికి గోచరం కాని చైతన్య శక్తిని కూడా మీ అంతర్వాణి ద్వారా స్టడీ చేయాలి. అప్పుడు అద్భుతమైన సైన్సు టెక్నాలజీ రంగాలు ఆవిర్భవింపబడతాయి. అన్ని జీవజాతులతో పాటు మానవజాతి చైతన్య వికాసం చెందుతున్నప్పటికీ ఊహాశక్తి ఇమేజినేషన్ని ఉపయోగించడంలో మానవజాతి ప్రత్యేక పాత్రను కలిగి ఉంది. ఈ ఊహాశక్తి మీ భావోద్వేగాలను, విశ్లేషణను అనుసంధానం చేస్తుంది. అంతర్ప్రపంచం వాస్తవానికి బాహ్య ప్రపంచ అనుభవాలకు మధ్య అనుసంధానకర్త ఊహాశక్తి. అన్ని జీవజాతుల మధ్య గల అంతర్ప్రపంచాన్ని అనుసంధానం చేయడంలో ఈ ఊహాశక్తి కీలక పాత్ర వహిస్తుంది. ఊహాశక్తిని ఉపయోగించి అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం పొందినప్పుడు మీరు చైతన్య పరిణామాన్ని విస్తరించుకుంటున్నారు. మీ విస్తరణ యావత్ జీవజాతులను ప్రభావితం చేసి వాటి చైతన్య విస్తరణకు దోహదం చేస్తుంది. ఈ ఊహాశక్తి శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాలలో చాలా ఉపయోగపడుతుంది. అంతర్శక్తిని వినియోగించడంలో ఊహాశక్తి చక్కగా మార్గదర్శనిగా పనిచేస్తుంది. నిజమైన శాస్త్రవేత్త తన ప్రశ్నలకు సమాధానాలను సహజావబోధన
ఇంట్యూషన్ ద్వారా రాబట్టడానికి ప్రయత్నం చేస్తాడు. పదార్థం, దాని చైతన్య శక్తి, పరిణామ స్థితిగతులు, పదార్థ అంతర్శక్తి పోకడలు మొదలగునవి తెలుసుకోవడానికి తన చైతన్య శక్తి ద్వారా అంతర్ప్రపంచంలోకి ప్రవేశించి పరిశోధన చేసేవాడే నిజమైన శాస్త్రవేత్త. అంతర్ప్రపంచాన్ని పరిశోధించడమే సాహసమైన యథార్థమైన పరిశోధన. అప్పుడే భౌతిక ప్రపంచపు వాస్తవాలు తెలుసుకోగలుగుతారు. చాలామంది భౌతిక శాస్త్రవేత్తలు అంతర్శక్తి నుండి వచ్చే స్పందనలను అధ్యయనం చేయడం లేదు. అంతర్ప్రపంచ స్పందనలపై ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్నారు. సైన్స్ అంటే ప్రతిదీ రుజువు చేయాలని, ప్రతిదీ తర్కించి విశ్లేషించి కనుగొనాలని వారు భావిస్తున్నారు. అపక్రమ మార్గాలు వారికి క్రమ మార్గాలుగా కనిపిస్తున్నాయి. పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా దాని భౌతిక ధర్మాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దాని అంతర్ధర్మాలు, చైతన్య శక్తి ధర్మాలను విస్మరిస్తున్నారు. జంతువును చంపి ఆ మాంసాన్ని స్టడీ చేయడం ద్వారా జీవశాస్త్రాన్ని అభివృద్ధి చేయడం అపసవ్య మార్గమే కదా. మనిషి మెదడును స్టడీ చేయడం కోసం జంతువులను చంపి వాటి మెదడులను సేకరించి పరిశోధన చేయడం అపసవ్యంగా ఉంది. దానివల్ల మీ మానవజాతి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకాలను ఏర్పరచుకుంటున్నది. మనిషి తనకు ఆటంకాలు ఏర్పరచుకోవడమే కాకుండా తన సహచర జీవజాతులకు కూడా వాటి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి హాని చేస్తున్నాడు. మీరు చేపట్టిన పరిశోధనల అపసవ్యతల వల్ల మీరు ప్లస్ ఇతర జీవజాతుల చైతన్య పరిణామాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. మీరు ఇంకా చైతన్య శక్తి ప్లస్ దాని అద్భుత శక్తిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతూనే ఉన్నారు. పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడం లేదా జంతువును చంపి ప్రయోగం చేయడం, జంతువు బ్రతికొండగానే దాన్ని హింస పెట్టి ప్రయోగాలు చేయడం ద్వారా చైతన్య శక్తిని అధ్యయనం చేయాలని పూనుకొనడం చాలా హేయమైన చర్య. జీవితం, దాని ధర్మాలు, అంతర్శక్తి, చైతన్య శక్తి వికాసం మొదలగు వాటిని దేహాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా ప్రయోగాలు చేయడం అనేవి జీవిత పరమార్థాన్ని చేయడం ద్వారా తెలుసుకోబోనుకోవడం అవివేకం. హింస, విచ్ఛిన్నం చేయడం, చంపడం ద్వారా ప్రయోగాలు చేయడం అనేవి జీవిత పరమార్థాన్ని హీనపరచడమే తప్ప అది అభివృద్ధి ఏమాత్రం కాజాలదు. ఆధ్యాత్మిక పురోభివృద్ధి అంతకన్నా కాదు. జ్ఞాన సముపార్జన కోసం జంతువులను చంపడం అనే ప్రక్రియ మీరు మానేయగలిగితే భూమి మీద హింస అనేది మొటమాయమైపోతుంది. యుద్ధాలు అనేవి ఉండవు. మానవ జాతుల మధ్య వైషమ్యాలు ఉండవు. జంతు జాతి పట్ల మరి ఇతర జాతుల పట్ల అనురక్తి కలిగి ఉంటారు. ప్రకృతి సమతుల్యతను కలిగి ఉంటుంది. అసలు మానవ జాతిలో హింసా ప్రవృత్తి అనేది ఒక జాడ్యంగా ప్రబలడానికి కారణం జంతు జాతులను హింసించడం, చంపడం కారణమయ్యింది. ఆ హింసా ప్రవృత్తిని మానివేస్తే ప్రకృతిని, జీవ చైతన్య పరిణామాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. జీవితానికి విలువ ఇవ్వడం నేర్చుకుంటారు. జీవ చైతన్య శక్తి పరిణామం, ఆత్మ చైతన్య శక్తి పరిణామం చక్కగా ఆకలింపు చేసుకోగలుగుతారు. మానవ జాతికి సంక్రమిస్తున్న రోగాలు, వాటి మూలాలను కనుగొనడానికి జంతువులను చంపి ప్రయోగాలు చేయడం ద్వారా మరిన్ని కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. హింసా మార్గాన్ని వదిలివేసి అంతర్శక్తి ద్వారా మీరు ప్రయోగాలు చేసి వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసి ఉన్నట్లయితే ఇవాళ మానవ జాతికి రోగాలు ఉండేవి కావు. రోగాలు అనేవి హింసా మార్గాన్ని ఆశ్రయించడం వల్ల కలిగిన విపరిణామం. మైండ్, దేహం, భావోద్వేగాలు, ఆరోగ్యం, అనారోగ్యంల మధ్య లింకును మీరు అంతర్శక్తి ద్వారా పరిశోధించి ఉంటే భూమి మీద వ్యాధులు అనేవి మటుమాయమైపోయేవి. అట్లాగని మీరు తప్పనిసరిగా ధర్మబద్ధమైన నిర్దిష్టమైన ప్రపంచాన్ని, పర్ఫెక్ట్ వరల్డ్ ఆవిష్కరించి తీరాల్సిందేనని తెలియజేయడం లేదు. చైతన్య శక్తిని వినియోగించుకొని మీ లైఫ్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవచ్చునని తెలియజేస్తున్నాను. పదార్థం శక్తిగా ఎలా రూపాంతరం చెందుతుంది, పదార్థం యొక్క అంతర్చైతన్యం ఎలా ఉంది అని అధ్యయనం చేయాలి. మీ శాస్త్ర పరికరాలతో గ్రహాలు, నక్షత్రాల ద్వారా నక్షత్రాల దూరం, వైశాల్యం కొలుస్తున్నారు. భూమి వైశాల్యం, భూ ఉపరితలం మీద దేశాలు, సముద్రాలు, పర్వతాలను గుర్తిస్తున్నారు. అది కాదు మీరు చేయవలసింది. గ్రహ వ్యవస్థ, నక్షత్ర వ్యవస్థల అంతర్ ప్రపంచాన్ని శోధించాలి.
భూమి అంతరాంతరాలలో గల చైతన్య శక్తిని శోధించాలి. మీ సహజ అవబోధన ద్వారా అంటే మెంటల్ ఫిజిక్స్ను ఉపయోగించి పరిశోధనకు పూనుకోవాలి. అప్పుడే మీకు ఎన్నో విషయాలు తెలియగలవు. ఇంట్యూషన్ ప్లస్ మెంటల్ ఫిజిక్స్ను ఉపయోగించి పరిశోధనకు పూనుకోవాలి. అప్పుడే మీకు ఎన్నో విషయాలు తెలియజేయగలవు. అప్పుడే మీ సైన్సు టెక్నాలజీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందగలవు. ఇతర గెలాక్సీలలో మీకంటే మహా ఉన్నతమైన సైన్స్ అభివృద్ధి చెందింది. పదార్థాన్ని అధ్యయనం చేసేటప్పుడు దాని భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక చైతన్య శక్తులను అధ్యయనం చేయాలి. ఎలక్ట్రాను లాంటి చిన్న కణాల నుండి రాయి, చెట్టు, జంతువు, మనిషి, భూమి వరకు అన్నింటికీ ఆత్మ ఉందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ప్రతిదీ చైతన్యాన్ని కలిగి ఉన్నది. అన్నింటిలో గల అంతర్ప్రపంచాన్ని సజీవంగా ఉన్న చైతన్య శక్తిని అధ్యయనం చేయగలిగితే బ్రహ్మాండమైన శక్తివంతమైన అంతర్ప్రపంచం గురించి తెలుస్తుంది. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే. పదార్థాన్ని బహుముఖ కోణాల్లో మల్టీ డైమెన్షన్స్లో అధ్యయనం చేయండి. భూమితో సహా అన్నింటినీ బహుముఖ కోణాలు మల్టీ డైమెన్షన్స్ అధ్యయనం చేయండి. మిమ్మల్ని వాస్తవానికి దగ్గరగా, సహజత్వానికి దగ్గరగా తీసుకెళ్ళడానికి అంతర ప్రయాణం ఎంతో అత్యవసరం. జంతుజాతి ఎంత సహజత్వం కలిగి ఉందో మానవ జాతి కూడా అంత సహజత్వం కలిగి ఉంది. భూభౌతిక జీవజాతులన్నీ భూమి చైతన్య వికాసానికి లయబద్ధంగా పరిణామం చెందినప్పుడే జీవరాశుల లైఫ్ క్వాలిటీ పెరుగుతుంది. ఈ విశ్వంలో ప్రతి ఆత్మశకలము నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఏది అకర్మణత్వంలో ఉండదు. గ్రహాలు నిరంతరం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఆత్మభ్రమణం చేసుకుంటూ ఉంటాయి. సౌర వ్యవస్థ ఇంకో ఖగోళ వ్యవస్థ చుట్టూ ఆత్మభ్రమణం చేస్తూ పరిభ్రమణం చేస్తుంది. సృష్టిలో ప్రతిదీ లయబద్ధంగా రథం చలనం కలిగి ఉంది. ఏది నిశ్చల స్థితిలో ఉండదు. చలనం లేకపోతే అది నశించిపోతుంది. సాలిపురుగు తన గూడును నిర్మించుకోవాల్సిందే, లేకపోతే దాని చైతన్య పరిణామం ఆగిపోతుంది. పక్షి తన గూడును తయారు చేసుకోవాలి, లేకపోతే దాని చైతన్య పరిణామం ఆగిపోతుంది. నది నిరంతరము ప్రవాహం కలిగి ఉండాలి, లేకపోతే నది చచ్చిపోతుంది. చెట్లు పుష్పించాలి, కాయలు పండ్లు ఇవ్వాలి, లేకపోతే దాని చైతన్య పరిణామం ఆగిపోతుంది. మానవ జాతి కూడా నిరంతరము చైతన్య పరిణామం చెందుతూనే ఉండాలి, లేకపోతే మానవ జాతి కూడా భూమి నుండి అంతరించిపోతుంది. చైతన్య పరిణామం ఎప్పటికీ జరిగే ప్రక్రియ. ఈ విశ్వం చైతన్య శక్తితో సంకోచ వ్యాకోచం చెందుతుంది. అదంతా లయబద్ధంగా కొనసాగుతుంది. ఏది స్థిరంగా నిలిచిపోవడం లేదు. భూమి మీద జీవజాతుల చైతన్య పరిణామం అలా నిరంతరము సాగిపోతూ ఉండాలి. అన్ని జీవరాశుల మాదిరిగానే మనిషి భూమి మీద ప్రవేశించాడు. వాటికి మీకు సమిష్టి లక్ష్యం కలిగి ఉండి చైతన్య పరిణామం చెందుతున్నారు. ఈ పరిణామంలో మానవ జాతి యొక్క బాధ్యత ప్రముఖ పాత్ర వహిస్తుంది. జంతుజాతి మరి ఇతర జీవజాతులు మానవ జాతి చేసే తప్పిదాలను ఎప్పుడూ నిందించలేదు. అవి ఎల్లప్పుడూ మానవ జాతికి సహకారాన్ని అందిస్తూనే ఉన్నాయి. అంతర్ప్రపంచానికి సంబంధించి ఎన్నో విషయాలు మీకు బోధించాయి. అవి మీకు టీచర్స్ లాగా అన్ని విషయాలు తెలియజేశాయి. పెంపుడు జంతువులు కొన్ని ప్రత్యేక లక్ష్యాలను ఎంచుకుని మానవ జాతితో కలిసి పనిచేస్తున్నాయి. పెంపుడు జంతువులు మనుష్యులు వాటిని అర్థం చేసుకునే కంటే ఎక్కువగా మనుష్యులను అర్థం చేసుకుంటాయి. పెంపుడు కుక్క ఇంటిని కాపలా కాయడం, తన యజమానులను ఇష్టపడటం చక్కగా ఎంజాయ్ చేస్తుంది. గుర్రం తన యజమాని తనను అర్థం చేసుకునే కంటే తన యజమానిని ఎక్కువగా అర్థం చేసుకుంటుంది. మీరు జంతువులను ప్రేమించడం నేర్చుకోండి. మీరు వాటిని ప్రేమించాలి అని చెప్పడానికి కారణం చైతన్య పరిణామపరంగా ఇతర కారణాలున్నాయి. ఆత్మశక్తిని సజీవంగా గుర్తించి గౌరవించడం నేర్చుకుంటే మీరు జంతువులను హింసించడం మానేస్తారు, వాటిని ప్రేమిస్తారు. పెంపుడు జంతువులు కొన్ని ప్రత్యేక లక్ష్యాలు ఎంచుకొని మానవ చైతన్య వికాసంలో భాగమయ్యాయి. మానవ జాతితో సంబంధాలను మనిషి కంటే ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాయి. మానవ చైతన్య వికాసాన్ని అవి క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నాయి. పెంపుడు జంతువులు మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నాయి, ప్రేమిస్తున్నాయి. మీరే వాటిని అంతగా ప్రేమించడం లేదు. అడవి జంతువులు వేరే కోణంలో లక్ష్యాలు ఎంచుకొని మానవ జాతికి దూరంగా ఉంటూ చైతన్య వికాసం చెందుతున్నాయి. మనిషిని ఇతర జంతు జాతులు
ఇతర జీవజాతులను విడదీసి మనిషిని ఇతర జీవజాతులను విడదీసి వేరు చేసి విశ్లేషించలేము. ఎందుకంటే ఒకదాని చైతన్య వికాసం ఇంకో దానితో పెనవేసుకుని ఉన్నాయి. అన్ని జీవజాతుల లైఫ్ క్వాలిటీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. మానవ జాతి యొక్క లైఫ్ క్వాలిటీ పెరిగితే మిగతా జీవజాతుల లైఫ్ క్వాలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. స్వప్న ప్రపంచంలో డ్రీమ్ వరల్డ్లో మనిషి మరి ఇతర జీవజాతులు భూమిపై చైతన్య పరిణామం గురించి తరచూ చర్చించుకోవడం జరుగుతూ ఉంది. స్వప్న ప్రపంచంలో మీరంతా అక్కడ కలుసుకుంటారు, అన్నీ చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మరి అన్ని జీవజాతులు భూమి మీద కుటుంబ సభ్యుల్లాంటి వారు. ప్రతి ఒక్కరూ సక్రమంగా ఉంటే కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. ఖనిజ లవణాలు, ఎలక్ట్రానులు, పరమాణువులు, అణువులు, చెట్లు, క్రిమికీటకాలు, జంతువులు మనిషిగా పరిణామ దశలో ఎదుగుతూ రావడం జరుగుతుందని ఇదివరకే వివరించాను. డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం జంతుజాతి నుండి మానవుడు ఉద్భవించాడనేది అసత్యమని ఇదివరకే చెప్పడం జరిగింది. జంతువు జన్మలుగా పరిపక్వ పరిణామం చెంది ఆ జన్మలు ముగిసిన తర్వాత ఆ ఆత్మశకలము మానవ జన్మ తీసుకోవడం జరిగింది. ఈ భూమి మీద మానవుడిగా చైతన్య పరిణామం చెందుతూ తన చైతన్య శక్తిని పెంచుకుంటూ అనేక జన్మలు తీసుకోవడం జరుగుతుంది. ఈ జన్మ పరంపర ఎంతకాలం సాగుతుందంటే భూమి మీద గల శక్తి యొక్క గరిష్ట ఫ్రీక్వెన్సీ వరకు జరుగుతుంది. ఆత్మశక్తి సంపూర్తిగా భూమి శక్తి స్థాయిలో ఎనర్జీ లెవెల్స్ పరిపక్వత చెందే వరకు జన్మలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆత్మ యొక్క చైతన్య శక్తి ఫ్రీక్వెన్సీ భూతలం మీద చైతన్య శక్తి ఫ్రీక్వెన్సీని దాటితే మరి ఆ ఆత్మ శకలము మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవడం సంభవించదు. భూతల చైతన్య శక్తి ఫ్రీక్వెన్సీ గరిష్ట విలువ వరకు ప్రతి ఆత్మశకలము పరంపరగా జన్మలు తీసుకుంటూ భూమి మీదకు మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. లేదా భూతల చైతన్య శక్తి ఫ్రీక్వెన్సీకు సరిపడే ఇతర సమాంతర లోకాలలో ప్యారలల్ వరల్డ్స్లో జన్మలు తీసుకుని చైతన్య వికాసం చెందడం సంభవిస్తుంది. ఆత్మ ఆ విధంగా భూమి మీదనే కాకుండా ఇతర సమాంతర లోకాలలోకి ప్రయాణించి జన్మలు తీసుకుని అనుభవాలు పొందుతుంది. భూమితో పోల్చదగ్గ ఫ్రీక్వెన్సీ స్థాయి గల ఇతర లోకాల నుండి ఆత్మశకలాలు భూమి మీదకు వచ్చి ఇతర చైతన్య వికాసం చెందడం కూడా సంభవిస్తుంది. ఆత్మల రాకపోకలు ఒకే శక్తి ఫ్రీక్వెన్సీ స్థాయిలు గల లోకాలలో జరుగుతూ వాటి చైతన్య శక్తి స్థాయి ఆ లోకాల గరిష్ట విలువను దాటినప్పుడు మరింత ఉన్నత లోకాలకు వెళ్ళి అక్కడ పరిణామం చెందుతాయి. ఒక శక్తి ఫ్రీక్వెన్సీ స్థాయి గల తలాలను ఎంచుకోగల స్వతంత్రత ఆత్మలు కలిగి ఉన్నాయి. భూమిని వదిలిపెట్టిన ఆత్మ మళ్ళీ భూమి మీదకు తిరిగి రావాలనే రూలేమీ లేదు. ఇప్పుడు భూమి మీద ఉన్న మానవజాతి ఖనిజాల నుండి పరిణామం చెందుతూ వచ్చిన వాళ్ళతోనూ వేరే సిస్టమ్స్ నుండి వచ్చిన వాళ్ళతోనూ నిండి ఉంది. వేరే సిస్టమ్స్ లేదా తలాలలో భూమి మీద పోలిన భౌతిక రూపాలు ఉండవు. అక్కడ తలంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా భౌతిక రూపాలు ఉంటాయి. వేరే స్థాయిలలో ఇతర డిగ్రీలలో గల శక్తి అనుసరించి మానసికంగా, ఆధ్యాత్మికంగా, చైతన్య శక్తి పరంగా ఆత్మల మధ్య సంభాషణ కొనసాగుతూ ఉంటుంది. కమ్యూనికేషన్ కొనసాగుతూ ఉంటుంది. అంతర్ ప్రపంచం ద్వారా అన్ని జీవజాతులు కమ్యూనికేషన్ జరుపుకుంటున్నాయి. జాగృత అవస్థ అవేకనింగ్ స్టేట్ కంటే నిద్రావస్థ స్లీపింగ్ స్టేట్లో ఈ కమ్యూనికేషన్ చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. స్వప్నావస్థలో డ్రీమ్ స్టేట్లో మీ జీవజాతులన్నీ కమ్యూనికేషన్ చేసుకుంటున్నాయి. మనిషి కంటే ఎంతో మెరుగ్గా జంతుజాతులు మీ ఆలోచనలను థాట్స్ను గ్రహిస్తాయి. పెంపుడు జంతువులు తమ యజమానిని చక్కగా అర్థం చేసుకుంటున్నాయి. తమ యజమాని ఆలోచనలను చాలా చక్కగా పసిగడతాయి. అన్ని జీవజాతుల మధ్య కమ్యూనికేషన్ టెలిపతి ద్వారా జరుగుతుంది. జీవజాతులన్నీ ఒక లోకాన్ని ఎంచుకున్నప్పుడు వాటి దేహాలన్నీ ఒకే మాదిరిగా జీవరసాయనిక శక్తి, విద్యుదయస్కాంత శక్తుల చేత నిర్మింపబడి ఉంటాయి. వాటి దేహాలలోని జీవకణాలన్నీ ఆ లోకంలో గల ఖనిజ లవణాలు, మినరల్స్లో ధాతువులతో నిర్మింపబడి ఉంటాయి. జీవజాతులుగా ఉన్న ఈ ప్రాణులన్నీ వివిధ శక్తి స్థాయిలు, చైతన్య శక్తి స్థాయిలు కలిగి ఉంటాయి.
అవి కలిగి ఉన్న చైతన్య శక్తి కాన్షియస్నెస్ని బట్టి వాటి పరిణామం ఎవల్యూషన్ ముందుకు సాగుతూ ఉంటుంది. జీవజాతులన్నీ వేర్వేరు చైతన్య శక్తి స్థాయిలు వేరియస్ కాన్షియస్నెస్ లెవెల్స్ కలిగి ఉంటాయి. మానవ జాతి మ్యాన్ కింగ్డమ్, పక్షిజాతి బర్డ్ కింగ్డమ్, జంతుజాతి యానిమల్ కింగ్డమ్, ఇతర జాతుల జీవజాతులన్నీ భూమి యొక్క ఖనిజ లవణాలతో ధాతువులతో కూడిన జీవరసాయనిక దేహాలు కలిగి ఉన్నాయి. మనిషి దేహానికి గల జీవరసాయనిక పదార్థం ఇతర జీవజాతుల దేహాలలోని జీవరసాయనిక పదార్థం ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే వాటి దేహాలలో చైతన్య శక్తి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనిషి మరి జీవజాతుల మధ్య పోటీ వాతావరణం ఉండదు. ఒక జాతి ఇంకొక జాతితో పోటీపడి ఒకరినొకరు నాశనం చేసుకునే పరిస్థితులు ఎప్పుడూ జరగవు. అన్ని జీవజాతులు సమిష్టిగా కలెక్టివ్లీ ఒక జాతితో ఇంకో జాతి సహకరించుకుంటూ చైతన్య పరిణామం చెందుతున్నాయి. జీవజాతుల మధ్య పోటీ వాతావరణం ఏర్పడి ఒక జాతి ఇంకొక జాతిని ధ్వంసం చేసుకునే దిశలో సాగితే ఈ ప్రపంచం ఎన్నటికీ ఉండేది కాదు.